బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య చీకటి ఒప్పందం ఉంది. పగలు తిట్టుకుంటారు, రాత్రి కలుసుకుంటారు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహ్మన్ నగర్ డివిజన్ లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. అనంతరం శ్రీరామ్ నగర్ పీజేఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ప్రసంగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కేటీఆర్ మీద కూడా స్ట్రాంగ్ వార్నింగ్, అంటే కేటీఆర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ తో పాటు హాట్ కామెంట్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేయకుండా బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన బీజేపీ పార్టీ అడ్డుకుంటుందని కూడా హాట్ కామెంట్ చేశారు. ఏదైతే ఈ ఫార్ములా కేసు సిబిఐకి అప్పచెప్పితే ఖచ్చితంగా గంటల్లో అరెస్ట్ చేస్తామంటూ బీజేపీ నేతలు చెప్పిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఇప్పటికీ మేము సిబిఐకి అప్పచెప్తూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కానీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదంటూ కూడా ఆయన నిన్న మాట్లాడిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఈరోజు కేటీఆర్ దీనికి రేవంత్ రెడ్డికి కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. అదేవిధంగా అభివృద్ధిపై కూడా ఒక ప్రగతి నివేదికను కూడా విడుదల చేసిన నేపథ్యంలో కూడా ఈ నివేదిక మీద ఎక్కడికైనా సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలంటూ కూడా చెప్పిన పరిస్థితుంది. సో ఈ ప్రస్తుతం అంటే ఇటు మాటల తూటాలు అయితే పేలుతున్నాయి. ఎందుకంటే 4 రోజుల సమయం ఉంది ప్రచారానికి. ఈ నేపథ్యంలో కూడా ఎవరికారు హై ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తున్నారు. విమర్శలు కూడా అదే విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేతలు ఉన్నారు. రవలిరెడ్డి ప్రస్తుతం ఉన్నారు. రవలిరెడ్డి గారు, చెప్పండి, ఏంటి ఈ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరేంటూ దమ్ముంటే సవాల్ చర్చకు సిద్ధంగా చర్చకు రమ్మాలంటున్నాడు, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమంటున్నాడు. అంటే అరెస్ట్ చేయలేనంత దద్దమ్మ మీ కాంగ్రెస్ పార్టీ? గతంలో కూడా ఏదైతే ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ విషయంలో మేము ఏదైతే ఛాలెంజ్ విసినామో అప్పుడు కేటీఆర్ రాకుండా తప్పించుకున్నాడు. ఆ ఛాలెంజ్కు తప్పించుకున్నాడు. మొన్న కూడా ఏదైతే మా నేతలు ఈ కార్ రేస్ విషయంలో ఖచ్చితంగా ఈ సెంటర్కు రావాలి చర్చకు అని చెప్పి మేము అందరం కూర్చుంటే కూడా కేటీఆర్ రాలేకపోయిండు. అంటే ప్రతిసారి చర్చకు పిలవడం, తోకముడవడం అనేది కేటీఆర్కు ఆనవాయితీగా వస్తుంది. ఈరోజు ఏం జరిగిందంటే అసలు ఈ కార్ రేస్ ఫార్ములా విషయంలో నిజంగా ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి సిబిఐ ఏదైనా కేసు మేము సిబిఐని పిలిచినప్పుడో సిబిఐకి అప్పగించినప్పుడో రావాలి, కానీ ఈడీ దర్యాప్తు చేస్తున్న టైంలో వాళ్ళంతటా వాళ్ళే వచ్చి సిబిఐకి అప్పచెప్పండి అని చెప్పి సిబిఐ ఎంటర్ కావడం చూస్తుంటే ఖచ్చితంగా అంటే బీజేపీ అనే కేంద్ర ప్రభుత్వ కవచం నా చుట్టూ ఉంది కాబట్టి నన్ను ఎవరు అరెస్ట్ చేయలేరు అనే ధీమాగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారి అభివృద్ధి విషయంలో కానీ, కేటీఆర్ గారి ఉద్యమ నేపథ్య విషయంలో కానీ, వాళ్ళ 10 సంవత్సరాల పరిపాలన విషయంలో కానీ, వాళ్ళు చేసిన ఏదైతే స్కామ్ల విషయంలో కానీ ప్రతిదీ కూడా మేము ప్రతిసారి లై డిటెక్టర్ పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని మేము మాట్లాడిన ప్రతిసారి మాట మార్చి తప్పించుకున్న వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉన్న కేటీఆర్ అంటున్నారు, వాస్తవా? 100%. ఏదైతే వాళ్ళ చెల్లెలే చెప్తుంది కదా, కవిత గారే చెప్తున్నారు. ఏంటి కేటీఆర్ గారు అంటున్నారా? కేటీఆర్ గారు కాదు, మేమేమంటున్నామంటే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్యలో ఎలాంటి ఒప్పందం లేదు, కేవలము బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఒప్పందం ఉందని చెప్పి కవిత గారు చెప్తున్నారు. కవిత గారు చెప్పిన మాటను మీరు ఏ రకంగా, అంటే నాకు సరిగా వినబడక నేను ఫ్రస్ట్రేషన్ లో ఇక్కడ ఉన్న సౌండ్ తో అట్లా మాట్లాడవలసి వచ్చింది. ఈ రోజు కవిత గారు మాట్లాడిన మాటకు మీరు సమాధానం చెప్పండి. మీ చెల్లెలే చెప్తున్నది ఈ రోజు కాంగ్రెస్ కు బీజేపీకి ఉందా, లేకపోతే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఉందా అని చెప్పి మీ సొంత కుటుంబ పార్టీ నేతలే చెప్తున్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని సమర్థించుకుంటారు? ఏ రకంగా ఎదుటి పార్టీ మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నా. ఈ రోజు 100% ప్రతి ఒక్క పౌరునికి తెలుసు, బీజేపీకి బీఆర్ఎస్ కు ఒకటే తాన్ముక్కలు. ఆ రెండింటి మధ్యలో చీకటి ఒప్పందాలున్నాయి. ఏదైతే కేసుల విషయంలో కానీ
అంటే అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మీ ఓట్లన్నీ మాకు అప్పచెప్పండి అని చెప్పి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లలో గుండు సున్నా తెచ్చుకున్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా తెచ్చుకున్నప్పుడే బీజేపీ పార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అంటకాగిందో తెలుసు, ఏ రకంగా అమ్ముడు పోయిందో తెలుసు, ఏ రకంగా లొంగిపోయిందో అనే విషయం తెలుసు. కాబట్టి ఇది 100% బీఆర్ఎస్ వేరు కాదు, బీజేపీ వేరు కాదు, బీజేపీ కాపాడుతుందనే ధీమాతోటే ఈరోజు కేటీఆర్ గారు ఆ రకంగా సవాల్ విసురుతున్నాడు. లింగయ్య గారు మీరు చెప్పండి, బుల్డోజర్ పాలన కాంగ్రెస్ పాలన, సో బుల్డోజర్ పాలనను అంతమొందించాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించండి అని చెప్పేసి చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఏం చెప్తారు? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఇవాళ హైదరాబాద్ నగరం అంటే ప్రపంచానికి ఒక పెట్టుబడుల నగరంగా ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది. మరి ఇట్లాంటి నగరంలో ఇవాళ గతంలో 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు అన్ని కబ్జా గురైనాయి. టీఆర్ఎస్ లో అభివృద్ధి చెందింది, రేవంత్ రెడ్డి వచ్చినాక దివాలా తీస్తుంది హైదరాబాద్ అంటున్నాడు. అదే చెప్తున్నాండి, ఇవాళ కేటీఆర్ ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుండు. హైదరాబాద్ ఎప్పుడు అభివృద్ధి చెందిందో బహుశా కేటీఆర్ ఏమనుకుంటున్నా ఆయన ఐటీ మినిస్టర్ అయిన తర్వాతనే హైదరాబాద్ కి ఐటీ వచ్చింది, హైదరాబాద్ మెట్రో ఎవరు తీసుకొచ్చో చెప్పండి, హైదరాబాద్ కి ఐటీ తీసుకొచ్చింది ఎవరు, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్ప్రెస్ వే, ఇవాళ దేశంలోనే ఇవాళ ఉన్న పేరెన్నికైన కంపెనీలన్నీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలన్నీ కూడా హైదరాబాద్ లో వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. అది తెలియక కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుండు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయమంటుండు. మీ పార్టీకి దమ్ము లేదా? మీ ప్రభుత్వానికి అండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ పరిపాలన జరుగుతుంది. మేము గతంలో ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ కమిషన్ వేసాం ఇవాళ కాళేశ్వరం మీద. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ మీద ఇవాళ గతంలో జరిగినటువంటి ఫార్ములా ఈ కేసులో కానీ, అదేవిధంగా డ్రగ్స్ కేసులో కానీ అవన్నీ ఇవాళ కేసులు ఉన్నాయి. ఇవాళ మేము ఒక సిబిఐకి కేసు అప్పగించడం జరిగింది. నీకు దమ్ముంటే ఇవాళ సిబిఐకి వీళ్ళు ఏమన్నారు గతంలో, ఇదే కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, హైదరాబాద్ లో డ్రగ్స్ పెరిగిపోయి అదే విధంగా ఏదైతే హత్యలు పెరిగిపోతున్నాయి, మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి అండి. ఇవాళ హైదరాబాద్ లో ఈ డ్రగ్స్ కల్చర్ ఎంట్రీ అయిందే, తెచ్చిందే కేసీఆర్ లో కదా. మీరు చూసిరు సన్బర్గ్ లాంటి కార్యక్రమం, అదే విధంగా ఇవాళ టానిక్ లాంటి ఇంటర్నేషనల్ మద్యం కంపెనీ తీసుకొచ్చింది ఎవరండి? కేటీఆర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో ఇవాళ గతంలో మనం అనేది డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉడతా పంజాబ్ అనేది, మరి ఆ విధంగా ఇవాళ తెలంగాణలో పల్లెలకు డ్రగ్స్ విస్తరించిందంటే దానికి కారణం కేటీఆర్ పరిపాలనలో 10 ఏళ్లలో జరిగింది. ఇవాళ దాన్ని అరికట్టడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈగిల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇవాళ డ్రగ్స్ ని అరికడుతున్నటువంటి ప్రభుత్వం మాది. ఆయనకున్నటువంటి బంధువులకే కంపెనీలు కదా. ఇవాళ ఎవరిది టానిక్ కంపెనీ తీసుకొచ్చి పెట్టింది ఎవరు? మధ్య విదేశీ మద్యాన్ని అమ్మించింది ఎవరు? కేటీఆర్ కదా. దమ్ముంటే దాని మీద మాట్లాడి డ్రగ్స్ టెస్ట్ కు కేటీఆర్ సిద్ధమా? గతంలోనే మా ముఖ్యమంత్రి పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు సవాల్ విసిరు, దమ్ము లేక పారిపోయిన వ్యక్తి కేటీఆర్. ఇప్పటికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం దమ్ముంటే. అభివృద్ధి మీద 10 ఏళ్ల పాలన అభివృద్ధి, 10 ఏళ్ల అభివృద్ధి, అదే 2000 అంటే 2 సంవత్సరాల పాలన మీద అభివృద్ధికి చర్చకు సిద్ధం అంటుంటే మీరు ఎందుకు మీ పార్టీ ఆయనతో చర్చకు పోవట్లేదు? అండి, మేము చర్చకు సిద్ధం. 10 ఏళ్లు మీరు తెలంగాణను విధ్వంసం చేసిరు, ఇవాళ 2 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుతుంది. మీకు దమ్ముంటే మీ చేతనైతే మాట్లాడ. అంతెందుకు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ తీసుకోండి. మీరు నువ్వు ఐటీ ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి కూడా ఉన్నావు కదా, నువ్వేం చేసినావు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీకి? ఇవాళ వరదలు వస్తాయి, ఇవాళ చూడండి చిన్న వర్షాలకు కూడా ఇవాళ హైదరాబాద్ నగరంలో ఇండ్ల కాలనీలకు వాటర్ వస్తున్నాయి. నువ్వేం చేసినావు? సివరేజ్ ఏం చేసినావు? రోడ్లు ఏం చేసినావు? ఇవాళ మురికాల గురించి ఏమైనా పట్టించుకున్నావా? ఇవాళ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కదా ఇది జరుగుతుంది. మేము చర్చకు సిద్ధం. దమ్ముంటే కేసీఆర్ 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసింది కదా, కేసీఆర్ ని ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి అభివృద్ధి పేరు మీద ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్ కుందా? కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి దమ్ముంటే బయటకు రమ్మనండి. జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ప్రజల ఓట్లు అడిగే ముఖం లేక ఇవాళ ఫామ్ హౌస్ జూబ్లీస్ లో మేము అభివృద్ధి చేసే ఓట్లు అడుగుతున్నాం. ఏం అభివృద్ధి చేసినారని ఓట్లు అంటున్నారు. అండి, ఇవాళ కేటీఆర్ ఏం చేసిండు 10 ఏళ్ళనే ఇవాళ తెలంగాణ ప్రజలు, జూబ్లీస్ ప్రజలు అందరికీ తెలుసు. ఇవాళ సెంటిమెంట్ పేరు మీద డ్రామాలు ఆడుతుందో ఎవరండి? సెంటిమెంట్ పేరు మీద రాజకీయాలు చేస్తుందో ఎవరండి? మేము అభివృద్ధి మీద ఓట్లు అడగడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ నవీన్ యాదవ్ ఒక స్థానికుడు, యువకుడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని ఇవాళ చూసి ఓర్వలేక, తట్టుకోలేక ఇవాళ బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది. ఏదేమైనా కూడా జూబ్లీస్ లో గెలిచేది అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గారు. అభివృద్ధికి ఓట్లేస్తారు. ఈ సెంటిమెంట్ డ్రామాలు అనేది ఇక్కడ పనికిరావు. ఇది పరిస్థితి. అంటే పార్టీల మధ్య మాటలు తూటాలు వెళ్తున్నాయి. మా అభివృద్ధి, మీ అభివృద్ధికి చర్చకు సిద్ధమా అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ సవాల్ విసురుతున్నారు, కాంగ్రెస్ నేతలు కూడా సవాల్ విసురుతున్నారు. కానీ ఎవరు చర్చకు పోవట్లేదు. ఇటు వేదికలు కూడా నిర్ణయిస్తున్నారు ఎక్కడైనా సిద్ధమని కేటీఆర్ సవాల్ విసురుతుంటే మేము కూడా ఎక్కడైనా సిద్ధమంటున్నారు. కానీ మరి ఏదైతే ఈ చర్చలకు ఎవరు పోవట్లేదు, మాటల తూటాలు పేలుతున్నాయి. అదేవిధంగా ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా ఈ కామెంట్స్ అనేది ప్రస్తుతం ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేదికగా కూడా ఇప్పుడు తెలంగాణ
వ్యాప్తంగా చర్చాన్వేషంగా మారుతున్నాయి. మరి మరే 4 రోజుల్లో గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఇంకా హాట్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయని కేటీఆర్ చెప్తున్నారు, కానీ దానికి సంబంధించి ఎవరు మాట్లాడలేదని భయపడుతున్నారంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్లో కనపడుతుంది. మరికొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఉంది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కేటీఆర్ రోడ్ షో ఉంది. కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ కూడా జరుగుతుంది. సో ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా కౌంటర్ ఉండబోతుంది, కేటీఆర్ కౌంటర్కి మళ్ళీ రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడబోతుండో అనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.